హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్. చూసారా మల్లెపూలు గుత్తులు గుత్తులు మొన్నే కదా మనం ఈ పొయ్యి బుగ్గి వేసాం కదండి, యాష్. చూసారా ఇప్పుడు మళ్ళీ అంత పెద్ద పెద్ద పువ్వులు పోస్తున్నాయో, చాలా పెద్దవండి. చూసారా పువ్వు ఎంత పెద్దది ఉందో, అన్నీ అలాగే ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద పువ్వులు. మొత్తం చెట్లకి అన్నిటికి. ఇవి మాత్రం అయిపోయి తీసుకోవాలి ఎప్పటికప్పుడే. ఇలా తీసిస్తేనే మనకి మళ్ళీ వెంటనే చిగురు మాత్రం వచ్చేస్తుంది, లేకపోతే చిగురు రాదు. ఇగో చూసారు కదా, తెంపుకోవడమే. వర్షం పడిందండి నిన్న మాకు, అందుకే చెట్లన్నీ చక్కగా పచ్చగా ఉన్నాయి. మనం ఎంత నీళ్ళు వేసినా వర్షం పడిన నీరుతోనే చక్కగా చెట్లు పండుగలాగా ఉంటుంది. చెట్లకి ఏ మొక్క అయినా సరే పండుగ చేసుకుంటే. చూసారా ఎన్ని పెద్ద 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 పువ్వులు, బోల్డ్ పువ్వులండి. మనం ఇచ్చిన ఫెర్టిలైజర్లు పెట్టే ఇలా పోస్తాయి. చూసారా ఇరికిరికిన పెద్ద పెద్ద పువ్వులు, చాలా పెద్ద పువ్వు ఉంది ఇక్కడ. పెద్ద పెద్ద పువ్వులండి. ఈ చెట్లు అన్నీ పెద్ద పువ్వులు వేని. మొగ్గ అయితే చాలా పెద్దదండి, రేపు చూపిస్తాను మొగ్గలు. చూసారు కదా పువ్వులు. మనం పువ్వులన్నీ తెంపి దీనికి మళ్ళీ ఫెర్టిలైజర్ ఇచ్చుకుందామండి. ఎందుకంటే మనకి ఇలా పువ్వులు పూస్తున్నప్పుడు వీటికి ఫెర్టిలైజర్ ఇస్తూనే ఉండాలి. నేను ఇచ్చి వారం ఎక్కువ అయిపోయింది, వారం 10 రోజులు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఫెర్టిలైజర్ ఇచ్చుకుందాం. చూసారు కదా ఎన్ని పువ్వులు ఇరికిరుకుని ఉంటాయి, జాగ్రత్త తెంపుకోవాలి. పువ్వులు చూడండి ఎంత పెద్దవి ఉన్నాయి. ఒక 3 పువ్వులు 4 పువ్వులు కలిపి స్పిన్ని సిగ్గుచ్చుకొని పెట్టుకున్నామంటే ఇంకా గులాబీ పువ్వులాగా ఉంటుంది. గులాబీ పువ్వుల కన్నా పెద్ద పువ్వులాగా అయిపోతుంది. ఉదయం వర్షం పడింది, తెల్లవారుజామున. నిన్న సాయంత్రం కూడా బాగా పడిందండి వర్షం, పెద్దదే పడింది. పువ్వులన్నీ తెంపిసిన తర్వాత దీనికి ఫెర్టిలైజర్ ఇచ్చుకుందాం. ఈ పూసినవన్నీ ఇవన్నీ తెంపించుకోవాలి. ఒకటి ఇలా తెంపుకుంటేనే మళ్ళీ మనకు వెంటనే మొగ్గ వచ్చేస్తుంది. ఇలా మొగ్గ దగ్గరది మాత్రం జాగ్రత్తగా తెంపాలండి, లేకపోతే మొగ్గ కూడా ఊడిపోయిపోతుంది. చూసారా ఎన్ని మల్లెపూలు వచ్చాయో. ఇంకోటి చూసారా, ఇది బియ్యం మిక్సీ చేసి నానబెట్టి ఉంచారండి. చూడండి ఎంత బాగా నానింది, 3 days 4 days అయింది. ఇంకోటి చూసారా ఎలా పులిసిందో. ఇది ఇప్పుడు 1:10, అంటే ఇది ఒక వంతు అయితే 10 వంతులు నీళ్ళు వేసుకొని కలుపుకొని మొక్కలకి వేసుకోవాలండి. చాలా సింపుల్. చూసారు కదా బకెట్ నీటిలో కలుపుకుంటున్నాను. ఈ వాటర్ ఏ మొక్క వేసినా పర్వాలేదండి, బియ్యం కడిగిన నీళ్ళే మనకి ఎంత బలం అంటే ఇది బియ్యం పిండి మరీ ఇంకా బలము. బాగా పర్మనెంట్ అయింది. ఇందులో చిన్న బెల్లం ముక్క కూడా వేసానండి. చూసారు కదా, ఇది ఇప్పుడు అన్ని మొక్కలకి కొంచెం వేసి తెచ్చుకుందాం ద్రావణం. ఏ మొక్కకైనా పనిచేస్తుందండి. మనం మల్లె మొక్కలు ఇప్పుడు పోస్తున్నాయి కదా ఎక్కువ పువ్వులు, అందుకు మల్లె మొక్కలకి ఇస్తున్నాను. నేను అన్ని మొక్కలకి వేస్తాను. మందారం మొక్క, ఇది అంజీరికి కూడా వేస్తున్నాను. ఇది అంజీరికి వేసాను. చూసారు కదా మల్లె మొక్కలకి నేను ఇంకా చూపిస్తూనే ఉంటానండి. ఇది మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో చిన్న బెల్లం ముక్క, బియ్యం మిక్సీ చేసి పిండి నానబెట్టాను ఒక 5 days. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.